హలో. హలో నమస్తే. నమస్తే సార్. నా పేరు మల్లేశం. అన్న 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 అన్న. ఈ మీరు పంపించింది ఇక మీ మీరేనా? వాట్సాప్ పంపించింది మీరేనా? సార్. ఇది శ్రీధ గౌరవనీయులైన ఎంపీ పెద్దపల్లి గారికి అని ఏంటి ప్రాబ్లం ఏంటి అన్న? హలో హలో. అన్న, విషయం ఏంటన్నా? ఫోన్ కట్ అయింది. కట్ అవుతుంది. సిగ్నల్ సరిగ్గా లేదు. ఆ, విషయం విషయం ఏంటన్నా? నిన్న మీ వీడియో చూసినాకనే నాకు జర ధైర్యం వచ్చింది. అన్న నాకు చెప్పాలన్నా, ఇది నేను చాలాసార్లు చెప్తున్నా మనలో కూడా నేను. సార్, నేను 30 సంవత్సరాల నుంచి భివండిలో చేసిన పని. ఆ, కరోనా అప్పుడు ఇంటికి వచ్చి ఇక మళ్ళా పోలేక ఇక్కడ ఏం పని లేక లోన్ పిఎంఈజీపీ లోన్ తీసుకొని అవి జరుపుకుంటే ఇతర ఆసాముల దగ్గర అప్పు తెచ్చుకొని 2 జోడీలు తెచ్చుకున్నాం. జపాన్ సంచులు చెప్పాల్సిందే, కులవృత్తి కాబట్టి చేసుకోవాల్సిందే. తెచ్చుకున్నాక గ్రామ పంచాయతీ అన్ని రకాలు ఇచ్చింది. అవి తెచ్చుకున్నాకనే ఆ వీటితోనే చూసిన లోన్ గ్రామ పంచాయతీ ఇచ్చిన ధృవీకరణ పత్రం ఇవన్నీ ఉన్నాయి కదా ఇందులో. మరి ఏంటి ప్రాబ్లం? ఇవన్నీ ఇచ్చిన తర్వాత ప్రాబ్లం ఏంటి సార్? అయితే పక్క పంటోడికి ఇచ్చిన మా కులస్తుడే, మనకు పద్మశాలి కులస్తుడే. పద్మశాలి కులస్తుడే ఆపరేషన్ చేస్తుండా? ఇది ఎక్కడ దరిద్రం, ఇది ఎక్కడ దరిద్రం అన్న? పక్క పంట ఉండి మేము ఇల్లుకు 10 గజాల దూరాలు ఉంది. షెడ్ అలాగే ఉంది సార్, ఇంట్లో లేదు. ఇల్లుకును షెడ్డుకు 10 గజాల దూరం ఉంటది. దానికి సపరేట్ గోడ పెట్టుకోమంటే గోడ పెట్టిన పోలీస్ స్టేషన్ అయింది. ఈ ఎమ్మెల్యేతో ఫోన్ చెప్పిస్తుండ్రు. మన మండల ఆఫీస్ నుంచి వెళ్ళి ఫోర్స్ వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్. లక్ష్మణ్ కుమార్? ఇది అడ్డూరు లక్ష్మణ్ అన్న? అడ్లూరు లక్ష్మణ్. నేను అడ్డూరు లక్ష్మణ్తో మాట్లాడతాను నేను. ఇప్పుడు మీ స్థలంలో పెట్టుకున్నారు కదా, స్థలం మీదే కదా? అంత మాదే సార్, అంత మాదే. ఈ స్థలం పెట్టుకున్న తర్వాత ఇట్లా పని చేసుకోకుండా ఇబ్బంది పెడితే మరి పరిస్థితి, మీరు పని చేసుకుని వాళ్ళు తిండి పెడతారు ఎవరైనా కానీ, ఇక్కడ మనోళ్ళు కానీ మంది కానీ. ఇది కరెక్ట్. ఎన్ని రోజులు అవుతుంది సమస్య? ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు 8 నెలలు అవుతుంది సార్ ఈ సమస్య. అంటే 8 నెలల నుంచి ఇదే రకం. ఇప్పుడు మీరు సాంజలు వేసుకోవడం వాళ్ళకి సపడతుందటనా? అరే ఇప్పుడు సపడతుందంటే సిరిసిల్ల కానీ, గర్షకుర్తి కానీ, కొత్తపల్లి, చాలా ప్రాంతాల్లో అక్కడి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు. కొన్ని ప్రాంతాల్లో ఎందుకు ఇబ్బంది వస్తుంది సాంచలు వేసుకుంటే? అంటే సాంచలు నడిపించుకోవద్దట పని. అదే విషయం మండల ఆఫీసులో మాట్లాడితే నన్ను మాట్లాడనిత్తలేరు. ఆ విషయం మాట్లాడక ఇక్కడ నీది నువ్వు చూసుకో అంటున్నా. ఎవరు? ఎంఆర్ఓనా? ఎంపీడీఓ, ఎంపీఓ. అవునా? ఇప్పుడు ఏమైనా ఫిర్యాదు చేసిన? ఎంఆర్ఓ కలెక్టర్ ఫిర్యాదు చేసిన వాళ్ళు? ఫస్ట్ నేను కూడా దరఖాస్తు ఇచ్చిన సార్ ప్రజావాణిలో. ఇప్పుడు నాకు పంపించింది అదేనా? నాకు పంపించింది అదేనా? అదే. ఇప్పుడు మీటర్ రాకుండా వాళ్ళు కంప్లీట్ చేస్తే మళ్ళీ నేను ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చిన తర్వాత నాకు మీటర్ వచ్చింది. ఇప్పుడు అంటే ఇప్పుడు నాకు విషయం, ఇప్పుడు మొత్తానికి పని బంద్ చేసుకోకుండా మొత్తం ఆపేసేసిండ్లా? నిన్న నోటీస్ ఇచ్చారు ఇక మొత్తం నడపద్దని. ఇది ఎక్కడ దరిద్రం అన్నా? అంటే కులవృత్తి చేసుకోవడానికి ఎవరికైనా ఆయా కులవృత్తుల వారికి ఆయా కులాలకు హక్కు ఉంటుంది. కులవృత్తి చేసుకోవడం అనేది హక్కు. అది జన్మత వచ్చింది. ఆ కులవృత్తి చేసుకోవద్దంటే ఇది ఎంతవరకు సబబు? ఇది సబబు కాదు. ఇలా మనోడు అంటున్నా కూడా నేను ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఇంకోటి ఏంటంటే అన్న, ఇప్పుడు మాట్లాడుకున్న వాయిస్ ఉంది కదా, నేను ఇమీడియట్లీ నేను కలెక్టర్ కూడా అక్కడ ఎమ్మెల్యే అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారికి పంపిస్తాను. నేను ఇది పంపిస్తాను, యూట్యూబ్లో పంపిస్తా. పంపించిన తర్వాత కూడా పరిష్కారం కాకపోతే ఒక 2-3 రోజులలో నువ్వు లైవ్లోకి వచ్చే ప్రయత్నం చేయి. నేను ఫోన్ చేస్తా. ఎవరు కూడా అధికారపడకండి. ఏ విషయమైనా సరే సార్, గ్రామ పంచాయతీ సెక్రటరీ నోటీస్ ఇచ్చిండు బంద్ పెట్టమని. అయినా నేను బంద్ పెడతలేను అని దీని వాయిస్ నేను ఇమీడియట్లీ నేను కలెక్టర్ కూడా అడ్డూరు లక్ష్మణ్ కుమార్కి ప్లస్ సంబంధిత అధికారులకు పంపిస్తాను. మనం మాట్లాడుకున్నది పంపిస్తాను నేను వాయిస్ యూట్యూబ్లో పెట్టి. పంపించిన తర్వాత కూడా పరిష్కారం కాకపోతే మీ లైవ్లోకి వచ్చేయండి. నేను పద్మశాలి సమాజాన్ని ఏకం చేస్తాను. ఇది సబబు కాదు. ఎవరి కులవృత్తిని వారు స్వేచ్ఛగా చేసుకొనివ్వండి, చేసుకోనివ్వాలి. ప్రభుత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు. దీని విషయంలో కూడా నేను ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. వెసులుబాటు కల్పించే విధంగా మీరు ధైర్యంగా ఉండండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఏదైనా ఇబ్బంది పెడితే నాకు ఏ రాత్రి అయినా ఫోన్ చేయండి. ధైర్యపడకండి. నెంబర్ సేవ్ చేసుకోండి. జయ పద్మశాల, నువ్వు ఏదైనా సరే నాకు అప్డేట్ చేయండి అన్న. సరే, దీన్ని యూట్యూబ్ లో పెడతారని నేను పెడతా. నేను పెట్టిన తర్వాత కూడా ఆ సమస్య పరిష్కారం కాకపోతే ఇక ఏమైతుందంటే, ఇక పద్మశాలీలు వీళ్ళకు బతికే హక్కు లేదనేటువంటి సంకేతం ఇచ్చినట్టు అవుతుంది. ప్రభుత్వం కానీ, కలెక్టర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు. పద్మశాలీలకు బతుకుతెరువు లేదు. సావాలి, పని చేసుకోవచ్చు, చచ్చిపోవాలనుకుంటున్నామో ప్రభుత్వం కావచ్చు, అక్కడ అధికారులు కావచ్చు, ఎవరు ఫిర్యాదు చేసిన వారు కావచ్చు. ఇది సబబు కాదు. నేను వాయిస్ తీసుకెళ్తాను. నేను కలెక్టర్కు, ఎమ్మెల్యే అందరికి పంపిస్తా. పంపించిన తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే నేను ఒక రోజు ఫోన్ చేస్తా. లైవ్లోకి వచ్చే ప్రయత్నం చేయండి. సమస్య ఇమీడియట్లీ పరిష్కారం చేద్దాం. సరే సార్. ఓకే సార్. జై పద్మశాలి అన్న, ధైర్యంగా ఉండండి. జై పద్మశాలి.
సార్ ఓకే సార్.